హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో న్యూ రెసిపీ ఏంటంటే ఎప్పుడైనా ఏదన్నా టేస్టీగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ఆలూతో కొత్తగా న్యూ స్టైల్లో ఆలూ భోర్తాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది తయారు చేసుకోవడం ఎంతో ఈజీ. మరి దీన్ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 2 ఉడికించిన పొటాటోస్ని తీసుకొని ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఇలా పొటాటోస్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలను ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకుందాం. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకుందాం. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో 5-6 ఎండుమిర్చీలు 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి బాగా ఫ్రై చేసుకుందాం. నువ్వులు బాగా వేయించుకోవాలి. నువ్వులు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో వేసుకుందాం. పొటాటోస్ని బాగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వీటన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసి బాగా కలుపుకుందాం. అలాగే ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలుపుకుందాం. ఇలా దీన్నంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఆలూ భోర్తా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.